అన్న నమస్తే అన్న. హాయ్ అన్న నమస్తే. ఇప్పుడు ఏపీ ప్రజలందరూ కూడా రాజధాని కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ఈ రోజు పునఃప్రారంభ సభ నిర్వహించారు. ప్రధాని గారు కూడా వచ్చారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం ఇచ్చినా కూడా రాలేదు. సో ఎందుకోసం రాలేదు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుర్రతకు ఎదవలకు ఇన్విటేషన్ ఇవ్వడం అనేది అసలు వేస్ట్ అండి. కాకపోతే ఏంటంటే ఆయన మర్యాదగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఒక ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వడం జరిగింది తప్పించి ఇలాంటి ఎందుకంటే మూడు రాజధానులు అని చెప్పి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్ళలాగా ఆడుకున్నారో, టైంపాస్ ఫుట్బాల్ లాగా తన్నారు, రైతులను రోడ్ల మీద ఈడ్చుకెళ్లారు, మహిళలను వికలాంగులను దారుణంగా లాఠీలతో కొట్టించారు. ఇట్లాంటి పిచ్చి తుగ్లకానికి ఇలాంటి వేస్ట్ గానికి అసలు ఆహ్వాన పత్రిక ఇవ్వడమే వేస్ట్. అన్న ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఇది రాష్ట్రం అంతా కూడా కలిపి అంటే రాష్ట్రం అందరూ కూడా కలిసి చేసినట్టు ఒక పండుగ లాంటిది. సో ఇలాంటి వాటికి రాలేదు కాబట్టి ఆయనకు రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదా అని కూడా క్వశ్చన్ చేసుకుంటారు. తప్పకుండా అండి, రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేకనే గత టీడీపీ హయాంలో 33,000 ఎకరాల భూమిని సేకరించి మన జగన్ గారి చేతిలో పెడితే ఆయన చేసింది ఏంటంటే రాష్ట్ర ప్రజలకు గుండు సున్నా వేసాడు. ఒక రాష్ట్రానికి మొత్తం గుండు కొట్టాడు. మొత్తం తిరుపతికి ఇచ్చేసినట్టు మొత్తం గుండు కొట్టేసి ఏం లేకుండా మంచి ప్లేన్ గా వేసేసాడు. జగన్ గారికి ఇష్టం లేదా డెవలప్మెంట్? ఇష్టం లేదండి ఆయనకు. ఇప్పుడు రాష్ట్రం డెవలప్మెంట్ అయిందంటే ఆయన ఎందుకంటే ఆయనకి ఏంటంటే ఆ పేరు మళ్ళా చంద్రబాబు నాయుడుకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ భూమి కేటాయించింది, తెచ్చింది, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి స్వీకరించింది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడే. మళ్ళీ ఆ క్రెడిట్ ఎక్కడ వాళ్ళకి వెళ్ళిపోద్దా అనే ఒక దుర్బుద్ధితోటి ఆయన రాష్ట్ర డెవలప్మెంట్ పట్టించుకోలేదు అనే దాన్ని మనకు స్పష్టం అర్థమవుతుంది. అభివృద్ధిలో పాలు పంచుకొని వ్యక్తి రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతుండొచ్చు అనుకోవచ్చు? డబ్బు అండి, దగ్గర ప్రపంచంలోనే అత్యంత లక్షల కోట్ల రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయంటే అంత అత్యంత అవినీతి పరుడు అంటే మనం గూగుల్లో కొట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు అయితే వస్తుంది. ఎందుకో డబ్బు. ఈ రోజు ఇప్పుడు సొంత బిడ్డను చూసుకోవడానికి లండన్ కు ప్రత్యేక విమానంలో వెళ్ళిండండి. ప్రత్యేక విమానం అంటే ఎన్ని వందల కోట్ల అంటే ప్రభుత్వం డబ్బు కొన్ని వందల కోట్ల వృధా చేసిండు. అదే విధంగా మన ఋషికొండ మీద కొన్ని వందల కోట్ల రూపాయలతోటి భవనాలు కట్టిండు. ఈ రోజు పేద ప్రజలు చనిపోతే చూడడానికి కూడా కనీసం రాలేదు. ఇప్పుడు సింహాచలంలో 7-8 మంది చనిపోయారు. అదే విధంగా తిరుపతిలో తొక్కిసలాట 5-6 చనిపోయారు. ఇప్పుడు ఎక్కడ జరిగినా కూడా ₹1 అయితే ఇప్పుడు ₹1 కూడా ఇవ్వడం లేదు, ఆయన తీసుకురావడం లేదు. కనీసం ఉదు తుఫాన్ లాంటి ఏదైనా పెద్ద దాంట్లో కూడా ఉదు తుఫాన్ వచ్చినా కూడా ఏ రోజు కూడా ₹100 ఇవ్వాలండి. ఉదు తుఫాన్ వచ్చి యావత్ ఆంధ్రప్రదేశ్ అదలకొదలం అయితే ₹1 ఇచ్చాడు అంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు ఇచ్చాడు. కౌలు రైతుల కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు సొంత డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆర్మీ కోసం ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క కాడన్నా జగన్మోహన్ రెడ్డి ₹1 ఇచ్చాడా అండి? ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం ఆ ప్రజలను ఓట్ బ్యాంకింగ్ గా వాడుకున్నాడు తప్పించి అక్కడ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఆయనకు ఇంట్రెస్ట్ లేదు. ఆయన ఏంటంటే పదవి అంటే ఆయనకు మోహం అండి. ఒక ఏంటంటే అధికార పిచ్చి అంటారు కదా, నా కింద కొంతమంది బానిసలు ఉండాలి, నా కింద నా చుట్టూ తెల్లారైతే పోలీసులు ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి, నా కింద కాళ్ళు నొక్కేటోళ్ళు ఉండాలని ఒక భ్రమలో బతికిండి. ఎందుకంటే తండ్రికి దగ్గర కొడుకుడు కాబట్టి ఆయనకు అధికార రాజసం ఉంటుంది కాబట్టి అట్లా మెంటల్ గా బతికిండు కాబట్టి ఆయనకు రాష్ట్ర డెవలప్మెంట్ అనేది అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి.